బంగారం విషయానికి వస్తే వరుసగా మూడో రోజు బంగారం దిగొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 90,380 రూపాయలుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 82,850 రూపాయలుగా పలుకుతోంది. అటు కిలో వెండి ధర 1,00,000 చేరుకుంది. ఇక వెంకట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. వెంకట్ గారు, ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనాలిసిస్ విన్నాం. ఇక బంగారం విషయానికి వస్తే కూడా మూడో రోజు బంగారం ధర దిగొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 90,380 రూపాయలు ఉంది. అంటే 3 రోజుల్లో 3,000కు పైగా తగ్గింది. ఎలా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? మీరు బులియన్ మార్కెట్ కనుక చూసుకుంటే బాగా పెరిగిపోయి ఉందండి. రీజన్ ఏం లేదండి, ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటేనండి, ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి ఆ అమౌంట్ తీసుకుని ఏవైతే సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్, సిల్వర్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల మన మార్కెట్లు ఎప్పుడైతే కరెక్షన్ లోకి వచ్చినాయో మీరు గమనిస్తే మనకి మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు వచ్చేసి సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ స్టార్టింగ్ నుంచి కరెక్షన్ లోకి వచ్చినాయండి. మీరు గమనిస్తే గోల్డ్ కూడా కరెక్ట్ గా అక్కడి నుంచే, అంటే మనకి సెప్టెంబర్ ఎండ్ దగ్గర నుంచి 74,000 దగ్గర నుంచి మీకు కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్ళింది 92,000 వరకు. సో మన మార్కెట్ కరెక్షన్ లో ఉన్నప్పుడు గోల్డ్, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే అవి గోల్డ్, సిల్వర్ పెరుగుతూ ఉంటాయండి. సాధారణంగా ఇది జనరల్ గా జరిగే మన సైకిల్ అండి ఇది. సో అయితే రీసెంట్ గా లాస్ట్ మంత్ మనకి మార్చ్ లో మన మార్కెట్ లో కొంచెం పెరగడం అనేది స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే మన మార్కెట్ కొంచెం పెరగడం స్టార్ట్ అయినాయో మళ్ళీ అక్కడి నుంచి గోల్డ్, సిల్వర్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకుని మళ్ళీ మన మార్కెట్ లో ఇన్ఫ్లో వచ్చింది. మీరు గమనిస్తే ఎఫ్ఐఎల్ కానీ డిఎల్ కానీ మనకి మార్చి నెలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారండి మన మార్కెట్ లో. ఎందుకంటే బాటమ్ అవుట్ అయిపోయినాయి, అంటే చాలా వరకు స్టాక్స్ లో బాటమ్ అవుట్ అయినాయి కాబట్టి కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దానివల్ల ఈ గోల్డ్ అనేది కొంచెం కిందకి రావడం అనేది జరిగిందండి. అంటే వెంకట్ గారు, వరుసగా 3 రోజులు చూసుకుంటే తగ్గుతూ వస్తుంది గోల్డ్ అనేది. ఈ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు? ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఎక్కడో దగ్గర బ్రేక్ పడి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? లాంగ్ టర్మ్ వ్యూలో చూసుకుంటే గోల్డ్, సిల్వర్ పెరుగుతాయండి. నేను ఆల్రెడీ సిల్వర్ కి సంబంధించి 2 to 3 lakhs వరకు అవుతుందండి కమింగ్ ఇయర్స్ లో అని చాలా చోట్ల చెప్పాను. సో డౌన్ ద లైన్ మీకు గోల్డ్, సిల్వర్ అయితే పెరుగుతాయండి. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే గోల్డ్, సిల్వర్ అయితే పెరుగుతాయి. అయితే ఇప్పుడు కొంచెం కిందకి వచ్చింది అనేది ఏంటంటే టెంపరీ అనండి. తర్వాత కూడా నిదానంగా గోల్డ్, సిల్వర్ అయితే పెరుగుతాయి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ వ్యూ కనుక చూసుకుంటే. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ ది అనాలిసిస్.